చిన్న చిన్న ఎంప్లాయీస్ రూపాయి జమ చేసుకున్న ఎంప్లాయీస్ ఎక్కడైనా తిరుగుతాం ఏమని చేస్తాం. మీలాంటి వాళ్ళకి ఇది శరాఘాతం అండి. యాక్చువల్గా ఏంటంటే షాక్ గురైపోతారు ఒక్కసారిగా, అయోమయం. ఇప్పుడు నాది ఏదో 22A ఉంది, ఇది నాది కాదు అని అంటే ఎవరికైనా కాలు చేతులు ఆడే పరిస్థితి అయితే ఒక 1 వీక్ అసలు బెడ్ రెస్ట్ లోకి వెళ్ళిపోయింది సార్ ఈ షాక్ నుంచి. ఓకే, చాలా ప్రాబ్లం ఉంది సార్ మాలాంటి వాళ్ళకు. మీరు 99 టీవీ రైట్. మరి సంపత్ గారు ఏంటి పరిష్కారం దొరుకుతుందా దొరకదా? మీరు అంటున్నారు కదా యూఎల్సీకి సంబంధించి ఒక జీవో ఇస్తే ఏదో కట్టాల్సిన ఫీజు ఏదో కడతాము, మాకు అది కూడా క్లారిటీ ఉండట్లేదని. ప్రభుత్వం అయితే సమస్యలు ఏమీ లేవు, కావాలనే విపక్ష పార్టీలు మీడియా గందరగోళం చేస్తుందని ప్రభుత్వం అంటుంది. సార్ గవర్నమెంట్ తెలియకుండా ఏది జరగదు సార్. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అందరు ఇట్లా అప్లికేషన్లు ఇచ్చేసింది సార్ ఇన్వార్లా. దాదాపుగా ఈ 3 months నుంచి నడుస్తుంది. వీళ్ళు పట్టించుకోకుండా రెవెన్యూ మంత్రి గారు తెలియకుండా గవర్నమెంట్ తెలియకుండా ఏమి ఉండదు సార్. ఇప్పటికైనా ఇప్పుడు ఆఫీస్ అనేది ఎత్తేసిళ్ళు 2008లో మేము కోర్టుకు వెళ్తే 2008లోనే యుఎల్సీ ఆఫీస్ ఎత్తేసిళ్ళు, యుఎల్సీ అనేది లేదంటున్నారు. మీరు దీన్ని అందరినీ ఆదుకోవాలని గవర్నమెంట్కు ఉంటే ఒక జీవో తీయండి. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన జీవో ప్రకారం మీరు కూడా ఒక జీవో తీయండి. కాకుండా ఇంత డాక్యుమెంట్లు ఉండి సేల్ ఉన్న డాక్యుమెంట్ ఉండి కొనుక్కున్న వాళ్ళను అమ్ముకునే వాళ్ళని ఈ రకాలుగా ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ తక్షణమే జీవో తీసుకుంటే సార్. కలెక్టర్ యుఎల్సీ సంబంధించిన కలెక్టర్లు మేము ఇప్పుడు నాకు 10 కోట్లు అయినాయి సార్. నేను నానా రకాలుగా డిప్యూటీ కలెక్టర్లు ఎమ్మడి పడుతుంటే అంటూ గవర్నమెంట్ చేయండి, మేము ఏం చేయాలి సంపత్? గవర్నమెంట్ రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నాం మేము అంటుంది. మీరు చెప్పినప్పుడు జీవో ప్రకారం మీ గవర్నమెంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల అవస్థలను తెలుసుకొని జీవో పాస్ చేసిండు. ఆయన ఉన్నంత కాలం జీవో కట్టుకున్నారు. తర్వాత మిగతా వాళ్ళు కట్టుకుందామనే టైంలో లేట్ అయిన వాళ్ళకేమో టైం అయిపోయింది. కట్టుకున్న వాళ్ళకు కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఒక అమౌంట్ ఒక 2,90,000 కట్టి ఉన్నాయి మాల్ వల్ల, వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వలేదు. వాళ్ళకు కూడా నోటీస్ పంపింది, డబ్బులు పే చేసిళ్ళు. ఇప్పటికైనా ప్రజలను తీసుకొని సార్ ప్రజల బాధలను అర్థం చేసుకొని గవర్నమెంట్ తక్షణం జీవో పాస్ చేస్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ టీవీ 91 జీవో ఇవ్వటము, రెండోది అసలు ఏ సంబంధం లేని ప్రైవేట్ యజమానుల భూములని ఫ్లాట్లని ప్రాజెక్టులని 22Aలో పెట్టి పై లెవెల్ నుంచి కింద లెవెల్ వరకు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్న ఉదంతాలు ఇప్పుడు మాకు ఫోన్ కాల్స్ వీడియోల రూపంలో వస్తున్నాయి. అసలు 22Aకి మాకు సంబంధం లేదు, అవును పెట్టాము అయితే ఏం చేస్తామని అడుగుతున్నారు కొందరు ఆఫీసర్స్. ఇంకా అయితే పెట్టాము ఏం చేస్తావు, నువ్వు ఏం చేయగలవు, ఏం చేస్తావు, ఏం చేయగలవు అని అడుగుతున్నారంట. ₹1,00,00,000 ఇవ్వు, దీన్ని ఈరోజు నీ ముందే 10 నిమిషాల్లో 22A నుంచి ఇది బయటకు పోతుంది. 2 కోట్లు ఇవ్వు, మాకు తెలిసిన ఒక 40 కోట్లు అడిగారు, 40 crores. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలు సమస్య పడుతుంటే ప్రభుత్వంలో ఉన్న కొందరే మళ్ళీ లంచాలు అడుగుతుంటే మరి అంటే ఎక్కడికి పోవాలి? ఆప్షన్ ఏంటి? పబ్లిక్కి ప్రజలకు ఆప్షన్ ఏంటి? ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు విలన్గా మారిపోతే వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఎవరికి పెట్టుకోవాలి? అంటే కొందరేమో కోర్టులకు వెళ్తున్నారు. ప్రవీణ్ గారు నాకు తెలిసి మనం మాట్లాడుకున్నాం, కోర్టులకు వెళ్ళిన కోర్టుల అనుమతులు ఉన్న బేఖాతరు. అసలు కోర్టులు అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు, రెవెన్యూ ఉద్యోగులకు, ఈ రాజకీయ నాయకులు అసలు లెక్క లేదు. కోర్టులను గౌరవించట్లేదు. తెలుగుదేశం పార్టీలో యుఎల్సీ వసూలు చేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వసూలు చేశారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఓపెన్ చేశారు. 90% యుఎల్సీ పేమెంట్స్ అయినాయండి. ఒకవేళ కాకపోతే మీరు ఆ ప్రాపర్టీస్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు, ఎట్లా ఎల్ఆర్ఎస్లు ఇచ్చారు, ఎట్లా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇచ్చారు, ఎట్లా హౌస్ ట్యాక్స్ తీసుకుంటున్నారు? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు బాధితులను పట్టుకొని యుఎల్సీ పే చేయాలి, మీరు యుఎల్సీలో ఉంటే రిజిస్ట్రేషన్ చేయము. యుఎల్సీలో ఉన్నదా లేదా భగవంతుడిగా తెలియాలి. అసలు వాళ్ళకి రెవెన్యూ ఉద్యోగులుగా తెలియనప్పుడు తెలియకనే కదా రిజిస్ట్రేషన్లు చేస్తా అంటే చూసింది, తెలియకనే కదా పర్మిషన్స్ ఇచ్చింది, తెలియకనే కదా హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చింది. అన్ని అయిపోయిన తర్వాత ఒక పలుమార్లు చేతులు మారిన తర్వాత ఇవాళ ఎవరైతే పొజిషన్ లో ఉన్నాడో ఆ బాధితుడి మీదకి వచ్చి నువ్వు యుఎల్సీ పే చేస్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, పే చేయడానికి ఆప్షన్ లేదు. ఇప్పుడు యుఎల్సీ పే చేయడానికి ఆప్షన్ లేదు, దానికి ఒక జీవో ఇస్తారంటే వీళ్ళందరూ ఎప్పుడు పే చేసి ఉంటారు, వీళ్ళందరూ ఎప్పుడో పే చేసి ఉంటారు, రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇప్పుడు ఆ కాపీలు లేవు, ఆ కాపీలు చూపిస్తే కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు మళ్ళీ వసూలు చేస్తారా, ఏం చేస్తారు, వాళ్ళకి ఏమైనా పరిష్కారం చూపిస్తారా అనేది ప్రభుత్వం ఏం చెప్పటం లేదు. అట్లా వక్ బోర్డ్ సార్, వక్ బోర్డ్ అనేది తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా కొన్ని కాలనీలు వక్ బోర్డ్ లో చేశారు. అసలు ఆ వక్ బోర్డ్ భూమి కాదా అనేది ఎక్కడ సర్వేలు జరగలేదు,
ఎక్కడ ప్రభుత్వ రికార్డ్స్ లేని కూడా వక్ఫ్ బోర్డులో పెట్టేసి రిజిస్ట్రేషన్స్ ఆపి వీళ్ళు గురి చేస్తున్నారు గందరగోళానికి. అసలు ఏంది ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు? వక్ఫ్ బోర్డు అసలు ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు తలుచుకుంటే వక్ఫ్ బోర్డు తోటి మాట్లాడి నిజంగా అది వక్ఫ్ బోర్డు భూమి అయితే సర్వే చేసి రెవెన్యూ రికార్డ్స్ చూసి సరే ఒక సెటిల్మెంట్ చేయొచ్చు. గజానికి 500 1000 రూపాయలు వక్ఫ్ బోర్డుకి ఇప్పించేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ కు ఇప్పించచ్చు. అట్లాంటి పనులు ఎందుకు చేయట్లేరు? ఏది తేలట్లేదు, తేలటం లేదు. మీరు వాళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటి ఒక ప్లాటో లేదా 100 గజాలు ఇల్లు కొనుక్కుంటే అది రిజిస్ట్రేషన్లు చేస్తావు నువ్వే, పర్మిషన్లు ఇస్తావు నువ్వే, హౌస్ ట్యాక్స్ నువ్వే తీసుకుంటావు. ఇవాళ వచ్చేదాన్ని వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పేసి ఇవాళ మేము రిజిస్ట్రేషన్ చేయము, నువ్వు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు అంటే వాళ్ళు ఏం కావాలి? అసలు వాళ్ళ జీవితాలను నువ్వు రోడ్డు పాలు చేస్తున్నావు ఎందుకు? నువ్వు ఒకవేళ నిజంగా ఉంటే నిజంగా వాళ్ళు బాధితులు కాబట్టి బాధితుల దగ్గరికి గవర్నమెంట్ పోయి ఇగో మీకు ఈ పరిష్కారం మీ సమ్మతితోటే మేము చేస్తాము అని చెప్పి వాళ్ళ సమ్మతి తీసుకొని వాళ్ళు పరిష్కరిస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కదా, శాశ్వతంగా సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. ఆ దిశగా ఈ గవర్నమెంట్ ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలండి. దిగి రాకపోతే ఖచ్చితంగా ఫలితం అయితే అనుభవిస్తుంది. ఫలితం అనేది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజల్లో ఇంత నైరాశ్యం ఉంటే అసలు ఏం సమస్య లేదు, ఒక అంగుళం కూడా సమస్య లేదు, ఏమైనా క్లిక్ చేయండి అని చాలా ఈజీగా ప్రభుత్వం చెప్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, బాధితులందరూ చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి అంతా తెలుసు. కొందరు పై లెవెల్కో తెలియదు. ఇదంతా పెద్ద ఒక బోటకం, ఇదంతా పెద్ద ఒక నాటకం. అంతా ప్లాన్డ్ గానే చేస్తున్నారు, ప్లాన్డ్ గానే అన్ని తెలిసే జరుగుతున్నాయి. ఇప్పుడు సార్ తెలియక జరుగుతుండడానికి ఛాన్స్ లేదు. మాలాంటి మీడియా రోజు ఉదయం లెగిస్తే పత్రికల్లోని మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసిన బాధితులు ఆందోళన చేస్తున్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు, సదస్సులు పెడుతున్నారు, చర్చ అంటే ఇంతకు మించిన బిగ్ టాపిక్ లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో. దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు 2 కోట్ల మంది లేదు, ఇంత పెద్ద సమస్య లేదు. 2 తెలుగు రాష్ట్రాలు మేము లెక్కలు తీస్తే 2 కోట్ల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. 2 కోట్ల మంది అంటే వాట్ ఇట్ మీన్స్? అంటే ప్రజలంటే అంత లెక్కలేంతనమా ఏంటి? స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకా చాలామంది బాధితులు 99 టీవీ కార్యాలయంకి వస్తున్నారు. బట్ అందరూ